హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగోండి, ఇవాళ మా వైఫ్ వాళ్ళ మేనమామ గారు అమ్మాయిది మ్యారేజ్ అండి, వైజాగ్ అనమాట. అయితే మేము మా ఆవిడ ఊరు ఉంది కదా మల్లిపూడి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో అయితే వెళ్ళిపోతామండి. ఇంకా మా ఊళ్ళు చూడండి రెడీ అయిపోయారు. ఏంటిదా మెడకు పెట్టుకుంటానంటండి, ట్రావెల్ చేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడు రాకుండాను. ఎక్కు బండి ఎక్కు, నువ్వు ఎక్కలు త్వరగా. ఏనుగులాగా ఉన్నావు. వస్తుంది చూడండి మా వైఫ్, హ్యాండ్ బ్యాగ్. అమ్మ రామ్మ ఎదురమ్మా. ఏంటిదా ఏనుగులాగా ఉందా? నిజమే అలాగ ఉందిదా తొండం ఏనుగు. ఓకే, బయలుదేరామండి. ఇప్పుడు 10:30 అయింది. మరి అక్కడ నుంచి మల్లిపూడి వెళ్ళి అక్కడ 11-12 వచ్చామన్నారు. బస్కి రెడీగా ఉందన్నమాట. బస్ మేము వెళ్ళి ఎక్కడమే లేటు. వెళ్ళగానే బస్ ఎక్కేసి చెల్ టు వైజాగ్ లాగేసి రా వెళ్దామా. ఓకే, ఎదురొచ్చేవమ్మా. అక్షయ్ పెట్టుడు కొట్టించేద్దామా. గీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా, ఎన్ని పిల్ల పని కన్నులున్న పని ఎన్ని వగలు పోతు. అమ్మా పడుకున్నావమ్మా? బస్సు ఎక్కి పడుకుంది కానీ నిన్న రామరి తిప్పు. అదిగో బస్సు, ఎదురు బస్సు ఎక్కేస్తావా? వెనకాల కూర్చుంటా, ఎదురు కూర్చుంటావా? ఇదిగోండి మనకు బస్సు పడదండి, అందుకని చెప్పి నిమ్మ చెట్టు ఉంది ఇక్కడ. ఓ నిమ్మకాయ అయితే దగ్గర పెట్టుకుంటున్నాను. అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉందనుకో, ఇది మనల్ని కాపాడద్దు అనమాట. ఈ ఆటకి పిల్లి బస్సు అయితే వచ్చేసిందండి. అందరూ బస్సు ఎక్కేస్తాక రెడీగా ఉన్నారండి. ఇంకా ఎవరెవరు రావాలా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. మేము వచ్చేస్తే బాగుంది బస్సు ఎక్కి. బస్సు ఇప్పటికే లేట్ అయిపోయింది, అందరూ కంగారు ఉన్నారండి. బస్సు ఎక్కేస్తే ఎక్కడ బాబు ఎక్కువ రసం బయలుదేరింది. వాళ్ళ ఇంటికాడ ఎక్కుతారంట. ఇంటికాడ ఎక్కుతారా మామా? ఈ బస్సులో మా రవణమ్మ ఉంది కదండి, ఫుల్ కామెడీ అనమాట. అందరిని వీడియో తీస్తుంటే టికెట్లు అందరికి టికెట్లు కొట్టే అంటుంది. మళ్ళీ కామెడీగా మాట్లాడుతుంది మామ. ఇదిగోండి ఇక్కడ సిరకలా కిలకలాని అవుతుంది కదండి, ఆవిడేనండి రవణమ్మ వంటిని. ఆధార్ కార్డ్ చూపించాలి. 2 బస్సులాడదా అప్పుడే బస్సు ఎక్కారేమో కదండి, కథ ఎనర్జీ ఉండి శుభ్రంగా ముచ్చట్లు వేసారండి. అయితే ఏంటంటే ఎదరికి వెళ్ళి కొద్ది తెలుస్తుంది ప్రయాణం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. అందులో ఆర్టీసీ బస్సు వైజాగ్ దాకా వెళ్ళడం అంటే మాట్లాడించండి, మొత్తం ఊళ్ళు హోనం అయిపోదండి. ముందు ఇప్పుడు ఒకసారి కొన్నారు, మరి ఎక్కడెక్కడో అదే కదా. ఎదరికి వెళ్ళి కొద్ది చూడండి ఎలా ఉంటాయి, ఒక్కొక్కరు మొక్కలు వాడిపోతాయి చూడండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానండి, రవణమ్మ అయితే అసలు నాన్ స్టాప్ ఎనర్జీ అండి. ఎక్కినప్పుడు ఎలా ఉందో దిగేటప్పుడు దాకా కూడా అదే ఎనర్జీతో ఉందండి. ఒకసారిగా నవ్వుతూ అలా చిలకలాగా అందరిని నవ్వించుతూ భలే కామెడీగా ఉందండి మామ. బస్సు నిండుగా ఫుల్గా జనంతో అలాగా పల్లెల్లోంచి నడుచుకుంటూ అలా దేక్కుంటూ పోతున్నా. ఇలా మన పల్లె వెలుగు బస్సు పల్లెల్లోంచి సిద్ధాంతం బ్రిడ్జ్ అయితే ఎక్కేసిందండి. ఇది నెక్స్ట్ సపోర్టర్ అండి. నిజంగా ఇది పెట్టుకుని ట్రావెల్ చేయడం వల్ల అసలు ఏమాత్రం మనకు అలసట అయితే అనిపించలేదండి. ఈ మెల్ల నొప్పులు కానీ ఏమీ అనిపించలేదు.
అసలు చాలా ఉపయోగపడిందండి నాకు ఇది అయితేనే తీసుకెళ్ళడం మంచిదైంది. ఇవి ఇలా ఈ జనాలందరూ ఆ ముచ్చట్లు అవి పెట్టుకుని అలా మాట్లాడుకుంటూ ఉండగానే రావులపాలెం అయితే వచ్చేసిందండి. మళ్ళీ మన ప్రయాణం అలా సాగిపోతూ ఎదరికి వెళ్ళిపోయామండి. జొన్నాడు బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి. మధ్యలో హాల్ట్ ఒకటి తీసుకున్నామండి. అందరూ ఆగి బస్సులు ఆగి వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళు వాష్రూమ్కి, టీ తాగి వాళ్ళు టీ తాగడానికి మొత్తం ఆగారన్నమాట. మంచి హైవేలో ఫుల్ ట్రాఫిక్ ఉందండి. లారీలు, బస్సులు, కార్లు వెళ్తూనే ఉన్నాయి. మనం ఒకసారి అయితే ఇక్కడ ఆగాము. మా ఊళ్ళందరూ ప్రకృతికి అలాగా సేద తీరుతారన్నమాట. ఇదిగోని మనం ఇలా హైవేలో వెళ్తూ ఉంటే మనకి రిఫ్రెష్ అవుదామని ఆ టీ అది తాగి వెళ్తుంటారు కదా. మన బస్సు అంటే అంత లాంగ్ జర్నీ అనేటప్పటికి ఇంచుమించు మేము ఎక్కడ అనుకుంటున్నారండి, టీ టైం వచ్చి అనకాపల్లి దగ్గరలో ఉందండి. మేము అయితే సాయంత్రం 4 అయిపోయింది కదా, ఇక్కడ ఎలాగైతే టీ తాగుతామో మేము మొత్తం టీ అది తాగాలని చెప్పి అందరూ వర్షం దిగిపోయారండి. దిగిపోయి శుభ్రంగా టీలు తాగేవాళ్ళు టీలు, స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్, అయ్యే బిస్కెట్లు, మొత్తం సమోసాలు అవన్నీ అండి, బాదం మిల్క్లు మొత్తం ఎవరికి నచ్చింది వాళ్ళు మొత్తం అందరూ తీసుకున్నారండి. అది గదిగోండి చూసారు కదండి. ఎర్రకొండ అయితే వచ్చేసింది. అంటే కొండ ప్రాంతాలన్నీ ఎక్కడ ఉంటాయండి, ఆ విశాఖ సైడ్ ఉంటాయండి. ఇవి కూడా మా ఆవిడ చూసారు కదండి. అసలు ఎంత టైము మేనేజ్మెంట్ చూడండి. మళ్ళీ దిగాక పిల్లలకి అది రెడీ చేసి మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే లేట్ అవుద్దని స్లోనే రెడీ చేసి కూర్చోబెట్టి అది ఇదిగోండి మొత్తం మీద అయితే వచ్చేసామండి. గాజువాక క్లబ్ అండి. గాజువాక పిల్ల మేం గాజులు కాదా కాదండి, మనం గాజువాకలం కాదండి, గోదావరి వాళ్ళు మన బాబు మనమా. ఇదిగోండి ఇలా మెల్లిగా చూసారండి. లైటింగ్ అయ్యేటి మంచి దగదగలు ఆడిపోతుందండి. అలాగా పెళ్లి మండపం దగ్గరికి ఎంటర్ అయ్యామండి. మొత్తం మీద ఇదిగో సూర్యశెట్టి వారి పెళ్లి సోదము రారండి. ఇదిగో ఎంట్రన్స్ అండి, భలే ఉందండి. సెట్ వేసారండి మొత్తం బాహుబలి సెట్లేగా. అది అక్కడ చూడండి మా చెల్లి బావగారు అక్కడ ఫోటోల్లో ఉన్నారు. పోజులు ఇచ్చారు, అందరికీ వెల్కమ్ చెప్తున్నట్టు ఫోటోలు ఇచ్చారన్నమాట బ్యానర్లో. అది మనం ఇప్పుడు లోనకి ఎంటర్ అయిపోతున్నాం చూడండి. అది మెల్లిగా జనాలు అందరూ నడుచుకుంటే వెళ్తున్నారండి. మొత్తం భలే ఉంది కదండి లైటింగ్ సెటప్. అది మా బొడ్డోని ఎత్తుకుని నేను సెల్ఫీ తీసేసుకుంటున్నా అండి. అబ్బా మా వినాయకుడు అండి. ఎంట్రన్స్లో వినాయకుని పెట్టి శుభ్రంగా శిల్పారామం సెట్ ఒకటి వేసారండి. అంటే మేము వచ్చిన వాళ్ళకి ఆకర్షణీయంగా కనపడడానికి. అదేవిధంగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు అందరూ చూడండి, పెళ్ళికి వచ్చిన వాళ్ళు టైం బోరు కొట్టేస్తుంటారు కదా కుర్రోళ్ళు, అది ఆడవాళ్ళు అమ్మాయిలు అది కూడా వచ్చి ఆ సెల్ఫీలు అవి తీసుకోవడానికి బాగుంటుందని ఫోటోలు అయ్యి ఈ సెటప్ అయితే చేశారండి. పెళ్ళిళ్ళు ఇప్పుడు అంతా కామన్ అయిపోయిందిలేండి ఎక్కడికక్కడ. చాలా బాగుందండి, నాకైతే నచ్చిందండి ఈ సెట్ అదిని. అదిగోండి పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పేస్తున్నారండి సన్నాయి మేళాలతోటి. జనాలందరూ చూడండి అది ఎలా చూస్తున్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు రాత్రిగా ఎలా ఉన్నారు, ఆ డ్రెస్సులు ఎలా ఉన్నాయని చూస్తున్నారు. ఇదిగోండి ఈ పక్కన ఒక పక్క కెమెరా మ్యాన్లు చూడండి, మొత్తం క్యాండిడ్ ఫోటోగ్రాఫర్లు, సబ్జెక్ట్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆ డ్రోన్ పట్టుకుని లైవ్ టెలికాస్ట్ చేసే వాళ్ళు ఒకరు మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక 5-6 ఉన్నారండి. ఈ టీం అంతా కలిసి ఆ వీడియోలు అవి శుభ్రంగా తీసేస్తున్నారండి నీట్గాను. ఇవి చూడండి ఇక్కడ ఒక లవ్ సింబల్ అయితే సెటప్ కింద సెట్ చేశారండి. ఈ పెళ్ళికొడుకు పెళ్లి కూతురికే కదా, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చిన చుట్టాలు అతిథులు వీళ్ళందరూ కూడా దంపతులు ఉంటారు కదండి, 3 పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదండి, ఫ్యామిలీలు అందరూ ఆ లవ్ సింబల్ కాడికి వెళ్ళి ఫోటోలు అవి తీయించుకుంటారని చెప్పి ఏదో ఎంటర్టైన్మెంట్ అండి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అన్నీ చేస్తారు కదండి, అది పెట్టారనమాట. సో పెళ్లి మండపం అసలు భలేగా ఉందండి. అసలు నిజంగా బాహుబలి సెట్ లాగా ఉందండి. చాలా బాగా నాకైతే బాగా నచ్చిందండి. ఇవన్నీ ఇక్కడ సన్నాయి మేళములు చూసారు కదండి, చేతుల నొప్పి పుట్టిలా మేళం చేస్తున్నారు, బొగ్గల నొప్పి పుట్టిలా బోర్ వచ్చినాడండి ఆయన. అసలు నాన్ స్టాప్ అనమాట. ఇదిగోండి చూసారు కదండి, ఇప్పుడే కదండి అందరూ ఫంక్షన్ హాల్లోకి అందరూ ఎంటర్ అయ్యారు కదా. ఆ అంకుల్ వారు మొత్తం ఆ పక్క ఈ పక్క వాళ్ళు పెళ్లి కూతురు తరపు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పరామర్శలు చేసుకుంటున్నారండి. ప్రయాణం బాగా జరిగిందా, ఎలా ఉన్నారు ఏంటి అయ్యి అని మొత్తం అన్ని ఒకరికొకరు అలా ముచ్చట్లు పెట్టుకుని సరదాగా కలిసిమెలిసి అందరిని రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో చూడండి. సందరు కోలాహలం కింద ఉంది చూసారా. మనం మామూలుగానే అసలు కుదురున్నాం కదండి, పట్టాన దిక్కున ఉన్నాం కదా, లుక్ అలా వెళ్ళి ఇలా వద్దామని చెప్పి బయటికి వెళ్ళానండి. చూడగానే బయట స్నాక్స్ అబ్బాబ్బా ఇది మొత్తం మీద ఛాన్స్ కొడదాం. మా పిల్లలు మామూలుగానే ఆకలి అంటుంటారు కదా పిల్లలు. అదేవిధంగా మన అందరికీ ఎంతో ఇష్టమైంది ఏంటంటే పెళ్లికి వెళ్ళామంటే ఏం చేస్తాం మనం, పెళ్లి భోజనమే కదండి మనకు కావాల్సింది, హిందూ భోజనమా. అది చూడండి మంచి డిష్లతో రెడీ చేసి పెట్టేశారండి. వడ్డించడానికి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు అక్కడ క్యాటరింగ్ వాళ్ళు. అయితే ఏంటంటే ఇంకా మన జనం ఇప్పుడే ముందు వచ్చి రాగానే భోజనం చేసేయలేరు కదండి. కాసేపు గ్యాప్ ఇచ్చి ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి అక్షతలు అయ్యేసి దీవించి ఆ తర్వాత కదా ప్రాసెస్ అంతా చేసేది. ఈ లోపుగా ఏంటంటే ఏదో కడుపు ఆరాకలు నింపుకోవడానికి మామూలుగా స్నాక్స్ తింటారు. చిరుతిళ్ళు అంటే చాలా ఇష్టం కదండి పిల్లలకి. పానీపూరి, అక్కడ కేకు, క్రీమ్ పెట్టి కేకు 2-3 రకాలు ఉన్నాయండి. సర్లే అని చెప్పి మెల్లిగా మా వాళ్ళు తీసుకొచ్చి
ఈ పానీపూరి అన్ని తినిపించానండి. చాలా ఫిదా అయిపోయారు మా వాళ్ళు, డాడీ డాడీ అని. మా ఆవిడ గారు అయితే రెడీ అయిపోయి ఒకసారి బయటకు సెల్ఫీ వీడియో అయితే దిగమండి. మధ్యలో మా బొడ్డోడు చూడాల్సి వస్తున్నాడు బుల్రాజు లాగా. కొలికెత్తాను నిన్ను అంటే అదే ఫ్లో లో మేము కూడా వెళ్ళి ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వధువరులను ఇద్దరిని ఆశీర్వదించేసి మేము కూడా ఒక ఫోటో దిగాము, సెల్ఫీ వీడియో కూడా తీసేసుకున్నామండి. అయితే వచ్చామండి. మనకి ఎంతో ఇష్టమైన డిన్నర్ అయితే రెడీ చేసారు కదండి. మేము ఇప్పుడు తిందామని రెడీగా ఉన్నాం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కదండి. అది చూసారా లేడీస్ ముందు అక్కడ మా ఆవిడ గారు ఎదరు వెళ్తున్నారండి లైన్ లోను. నేను కూడా మా ఆవిడ వెనకాల ఉన్నానండి. ఆ ప్లేట్ పట్టుకుని వెళ్తుంటే 2 సీట్లు వేసారండి. ఒక గ్రీన్ రైస్ వేసారు, ఒక పన్నీర్ బిర్యానీ వేసారండి, అదిగండి పన్నీర్ కూర, మష్రూమ్ కర్రీ, ఇంకొక ఏపుడు వేసారండి. అంత ప్లేట్ ఫుల్ అయిపోయింది. ఒక పక్క మనం ఈ అది వీడియోగ్రాఫర్ వీడియో తీసేస్తానండి. ఇదిగోండి మా ఇద్దరు మా ప్లేట్లు మేము పట్టుకుని వచ్చి శుభ్రంగా కుమ్మేస్తున్నామండి. శుభ్రం ఫుల్గా భోజనం చేసి ఫంక్షన్ హాల్లోకి వచ్చేయమండి. వచ్చాక సరదాగా ఇంకా మా ఆవిడ మన గ్రూప్ ఫోటో తీద్దాం అంటే ఏమి పర్లేదని చెప్పి మా మేనకోళ్ళకి ఇచ్చామండి. వీడియో తీయమన్నా తీస్తుంది. ఇంకా మా వాళ్ళు చూడండి మనమే కోతుంటే మనకన్నా పెద్ద కోతులు అండి. చూడండి ఎలా ఉంటాయి మహా కోతులు అండి. అలా అదిగోండి మా బుడ్డోడు చూడండి 360 రొటేట్ వీడియో నేను దిగేస్తానని చెప్పి ఎక్కాడండి. ఇవన్నీ మా ఆవిడ చూడండి. ఏమండి మన లవ్లీ కపుల్స్ కదా, ఇంకో మన లవ్ సింబల్ లో మనం ఫోటో దిగుదామంది. నువ్వు ఫోటో తీసాను, తర్వాత సెల్ఫీ వీడియో తీసానండి. చూడండి భలే ఉంది కదా. అబ్బా పెళ్లి కూర్చున్న అందరూ చూడండి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఒక సినిమాటిక్ రేంజ్ లో ప్రోమో చేశారండి. అది స్క్రీన్ మీద వేసి ప్లే చేస్తున్నారు. జనాలు అందరూ అబ్బాయి ఏమి ఉన్నారు, ఎంత హీరోయిన్ లో ఉన్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా బాగున్నారు, మన దిష్టి తగిలే హీరో ఉందన్నంతగా చేశారండి. వీడియో అయితే చాలా బాగుంది, అందరికి నచ్చేయిందండి. అలా చూస్తున్నారు, సినిమా చూసినట్టే చూస్తున్నారండి అందరూ. ఇదిగోండి ఇక్కడ పెళ్లి కొడుకు దగ్గర తాతయ్య గారు ఆ పుల్లో పూర్వకాలం పాటలన్నీ ఆడటం మొదలెట్టండి. మైక్ అంటే టైము రిసెప్షన్ అయిన తర్వాత పెళ్లి తంతు స్టార్ట్ చేయడానికి ఒక గ్యాప్ ఉందండి, ఒక అరగంట గంట గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఈ తాతయ్య గారు మైక్ అనుకున్నాడండి. బాగానే మైక్ ఖాళీగా ఉంటుంది ఎందుకులే అని చెప్పి పాటలు పాడటం మొదలెట్టాడండి. ఇదిగోండి ఈ లోపు రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అబ్బాయిని అమ్మాయిని ఇప్పుడు పెళ్లిపేటల మీద కూర్చోబెట్టడానికి రెడీ చేసే లోపు మళ్ళీ పట్టు పంచే ఇవన్నీ కట్టుకోవాలి కదండి. తెల్లచీర పట్టు పంచే అని కట్టుకుంటారు కదా. వాళ్ళని ఈ లోపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవుతున్నారు. ఈ లోపు ఒక గ్యాప్ వచ్చింది, జనాలు అందరూ కదా రిలాక్స్ అవుతున్నారు. ఇంక మొత్తం గంటసార్లకు పాటలు పాడేస్తున్నారండి. మనం మాత్రం ఊరుకుంటారండి. మన పక్కలు మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. మన దాంట్లోనూ ఒక సింగర్ ఉన్నారండి, ఆయన వదిలేమండు. ఆయనకి పోటీగాను వదిలేటప్పటికి ఆయన అందుకున్నాడండి. హరిశ్చంద్ర నాటకంలో పద్యం వదిలేడండి. మొత్తం బిత్తరపోయారు అందరూ. చాలా బాగా పాడాడండి. ఆయన ఎత్తుకున్న స్వరం అయితే అలా జనాలందరూ కడగలు ఆడిపోయారన్నమాట. చితకొట్టేసాడండి తాతయ్య గారు. అలా తాతయ్య గారు ఎవరో కదండి బాబా, పెళ్లి కూతురు స్వయాన తాతయ్య అండి. ఇక ఇక్కడ చూడండి మా పుట్టుబుడంకాయ గారు అసలు అల్లు అర్జున్ టైప్ అండి మా ఊడు. అసలు ఇది ఏ మ్యూజిక్ అయినా సరే డ్యాన్స్ చేస్తాడు. సన్నాయి మేళానికి కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి మా ఊడు. ఈ ప్రాసెస్ అంతా ఇలా నడుపుతా ఉండగానే అబ్బాయిని అమ్మాయిని అయితే పెళ్లి పెట్టిన కూర్చోబెట్టేసి పెళ్లితంతో అయితే మొదలెట్టేసారండి. పెళ్లి గారు మంత్రాలతోటి దండలాడిచ్చేస్తున్నాడు. పైనుంచేమో మనకి జనాలందరికీ వీడియో తీస్తా డ్రోన్ ఒకటి ఎగిరేస్తున్నాడు అలా పక్షులేగా. అది అలా వెళ్తా ఉంటే భలే చల్లగా గాలేస్తున్నాడు ఏసీలోన. చాలా బాగుందండి. ఇంకో 2 రౌండ్లు అలా తిప్పి పైలట్ దించి అని చెప్తున్నాను నేను. అదిగోండి సుముహూర్తం టైం అయిపోయింది. అంతే అబ్బాయిగా అమ్మాయికి జీలకర్ర బెల్లం పెట్టించేసారండి పంతులు గారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని ఆశీర్వదించేసి అక్షతరేసి ఆశీర్వదించేస్తున్నారండి. ఆ లైన్లో మన వంతు వచ్చిందండి. అది చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నాం కదండి. జీరల చొక్క నేనే అండి, మా ఆవిడ ఇంకో పక్కనే, మా ఫోటోను కూడా ఎదరికి రారా అని చెప్పి తీసుకొచ్చామండి. అది ఫోటోలు కనపడుతున్నాం కదండి, మేమే అండి. అది జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తాళి కట్టే ముందు తాళి పూజ అయితే చేయిస్తారండి. ఇక్కడ ఆ ప్రాసెస్ నడుపుతుంది. అబ్బాయి అమ్మాయి మాంగళ్య పూజ చేస్తున్నారండి. ఇదిగో వీళ్ళందరూ పెళ్లి కూతురికి పెళ్లి కూతురు ఉన్నారన్నమాట. అంటే పెళ్లి కూతురు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కూతురికి అవసరమైనవన్నీ అందించడానికి దగ్గరగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఇలా నడుపుతూ ఉండగా బాజా భజంతులతో ఆ సన్నాయి మేళంతో మాంగళ్యధారణ అయితే జరిగిందండి. అమ్మాయికి తాళి కట్టేయడం అయిపోయింది. కర్పూరం పిల్ల పొల్ల మొక్క అండి. నిజమేనేమండి ఇలాగా కిత కదలవుతుంది ఇలాగా.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ దండలు మార్చుకోవడం కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం పెళ్లి కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయిందండి. మేము అందరం మళ్ళీ చెలోటు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతున్నామండి. బస్సు ఎక్కాలి ఇప్పుడు. మళ్ళీ ఒక 4-5 గంటల జర్నీ ఉంటుంది. అలా వెళ్తా ఉంటుంది. ఫైనల్గా అయితే బస్సు దిగిపోయాం, అయిపోయింది.